ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమః. ప్రసన్నంగా ఉండాలి, ప్రసన్న మనస్తత్వంతో ఉండాలి, చాలా మంచి జరుగుతుంది, ప్రసన్నంగా ఉంటే చాలు అని చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ప్రసన్న మనస్తత్వం సంపాదించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఆ ప్రసన్నం అంటే ఏమిటి? ప్రసన్నం అంటే సంతోషమైనటువంటిది, అంటే సంతోషమే ఉంటుంది అక్కడ. ప్రసన్నము అంటే దయగలిగిన, అంటే దయే ఉంటుంది అక్కడ. ప్రసన్నము అని అంటే సరి అయినటువంటిది, సరిగ్గా ఉంటాడు వ్యక్తి, సరిగ్గా ప్రవర్తిస్తాడు, సరిగ్గా ఆచరణ ఉంటుంది, సరిగ్గా నడుచుకుంటాడు. ప్రసన్నత్వం ఉంది అంటే సరిగ్గా నడుచుకుంటాడు, ప్రసన్నత్వం ఉంది అంటే దయతో ఉంటాడు, ప్రసన్నత్వం ఉంది అంటే సంతోషం ఉంది. సరిగ్గా నడుచుకునేవాడికి దయ ఉంటుంది, దయ ఉన్నవాడికి సంతోషం ఉంటుంది. మరి ఇంకొక విషయం ఉంది, ప్రకృష్టముగా మనస్సును పొందునది అంటే ప్రకృష్టముగా మనసును పొందినది నిర్మలమైనటువంటిది. ప్రసన్నము అంటే మరొక అర్థం నిర్మలమైనటువంటిది. నిర్మలంగా మనసు ఉంటే ప్రసన్నంగా ఉంటుంది. నిర్మలత్వం లేకుండా మాలిన్యము మురికి ఉంటే, కాలుష్యం ఉంటే ప్రసన్నంగా ఎట్లా ఉంటుంది? ఉండదు. అందుకని ప్రసన్నంగా ఉండడము. ప్రసన్నంగా ఉండడం అంటే మరొక అర్థం ఉంది, ప్రసాదము అని. అంటే ఏది జరిగినా ఏది వచ్చినా భగవంతుడు ప్రసాదంగా, భగవంతుడే అక్కడ వెనకాలండి అన్నీ మనకు అందిస్తున్నట్టు, మన మంచి కోసమే చేస్తున్నట్టు అటువంటి భావన, ఆ ప్రసాదము అనేటటువంటిది దొరుకుతుంది. ప్రసన్నము అంటే మరొక విశేషమైన అర్థం ఉంది, విశరణగతి అవసాదనేషు అని చెప్పి. అంటే ఏమిటి? మనకు విశరణము నుండి కాపాడుతుంది, మన నుండి విశరణమును తొలగిస్తుంది. అవసాదనము నుండి కాపాడుతుంది, అవసాదనమును తొలగిస్తుంది, గతిని కలిగిస్తుంది. ఏమిటది? విశరణం అని అంటే బద్దలు కావడం, పగిలిపోవడం, ముక్కలు కావడం. మనం ఎన్నోసార్లు అంటుంటాం ప్రపంచంలో, అబ్బా ఈ ప్రవర్తన తెలుసుకొని, ఈ వ్యక్తిని చూసి, ఈ అనుభవాన్ని పొంది మనసు ముక్కలైపోయింది, అద్దంలా పగిలిపోయింది అని అంటూ ఉంటారు, బద్దలైపోయింది అని అంటూ ఉంటారు. అంతేకాదు, ఈ విసరణము అంటే చంపడము అని కూడా వస్తూ ఉంది. అంటే చావుకు చేరువ అవ్వడం, చావుకు చేరువ చేయడం. అటువంటి భావముల నుండి, అటువంటి అనుభవముల నుండి, అటువంటి స్థితుల నుండి మనల్ని రక్షిస్తుంది. అవసానం అనంటే సమాప్తి, ముగింపు, చావు అనే అర్థాలు ఉన్నాయి. అవసాదం అనంటే చిక్కిపోవడము, కృషించిపోవడము, విషాదము, ఆయాసము, నాశనము. చిక్కిపోయి, కృషించిపోయి, విషాదం వల్ల చివరికి నశించిపోతారు. ఎందుకు? లోపల కాలుష్యం ఉంది కనుక. ఈ అవసానం దీని నుంచి మనల్ని రక్షిస్తుంది, గతి కలిగిస్తుంది. గతి అంటే ఏమిటి? యుక్తి. గతి అంటే ఎరుక, గతి అంటే జ్ఞానం, గతి అంటే స్వరూపం, గతి అంటే ఉపాయం, గతి అంటే నడక. అంటే మంచి నడకను మంచి ఉపాయం ద్వారా మనకు కలిగించి, మంచి మార్గాన్ని యుక్తి ద్వారా మనకు చూపించి, ఆ ఎరుకను, జ్ఞానాన్ని అందించి స్వరూప స్థితిని మనకు కలిగిస్తుంది. అది ఏమిటి? ప్రసన్నము అనే దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆ ప్రసన్నత్వం ఉంటే మనకు ఎరుక వస్తుంది, ప్రసన్నత్వం ఉంటే జ్ఞానం కలుగుతుంది, ప్రసన్నత్వం ఉంటే స్వరూప స్థితి లభిస్తుంది, ప్రసన్నత్వం ఉంటే ఉపాయం తెలుస్తుంది, మార్గం తెలుస్తుంది, నడిచేటటువంటి జ్ఞానం వస్తుంది, అన్నీ తెలుస్తాయి. ప్రసన్నత్వం ఉంటే, ఆ ప్రసన్నం అనేటటువంటిది మనలో ఉదయించిందనంటే, మనం తయారు చేసుకున్నామనంటే మనకు ఆ యొక్క కృషించిపోవడం, నీరసించిపోవడం, ఆ విధంగా బాధపడడం, విషాదంలో లోనైపోవడం, నశించిపోవడం, నాశనాన్ని కొని తెచ్చుకోవడం, చనిపోవడం, మరణంలోకి వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అమృత తత్వమే మనకు సొంతమైపోతుంది. ఇక ఎరుక ద్వారా, జ్ఞానం ద్వారా స్వరూపం దొరుకుతుంది అంటే ఏమిటి? అక్కడ ఆ మరణమే ఉండదు, షడ్వికారాలు ఉండవు, నశించిపోవడం ఉండదు, మార్పులు ఉండవు. మార్పులకే లోనుగాం, మార్పుల ప్రభావానికి లోనుగాం, మార్పులకు లోనుగాం, మార్పుల చుట్టూ జరుగుతుంటే దాని ప్రభావానికి లోనుగాం. మరి అది ఎలా వస్తుంది? ఆ ప్రసన్నత్వం అంటే ఏమిటి? అది ఎట్లా వస్తుంది? అది కదా ముఖ్యం. ఇక్కడ ఇన్ని వస్తాయి, దానివల్ల అది ఎట్లా వస్తుంది? అది దేనివల్ల రాకుండా ఆగుతుంది? ఆ విషయం వేమన చెప్తున్నారు. కలుషమానసమున గాన్పించు దుఃఖంబు, కలుషమానసమున గాన్పించు దుఃఖంబు. దుఃఖం ఉండడానికి వేరే ఏం అవసరం లేదు, కలుషం ఉంటే చాలు, కాలుష్యం ఉంటే చాలు, మనసు కలుషితమైతే చాలు. కలుషమానసమున కాన్పించు దుఃఖంబు, అన్నిటందు భానుడడిగినట్లు తేట నీరు
పుణ్యదేహమందుండురా తేట నీరు పుణ్యదేహమందుండురా విశ్వదాభిరామ వినురవేమ. అన్నిటా భానుడున్నట్లు, అన్నిటా సూర్యుని వెలుగున్నట్టు, రాత్రి చంద్రుడి వెలుగు సూర్యుడి నుంచి వచ్చిందే ఉన్నట్లు, తారల వెలుగు చంద్రుడి నుంచి వచ్చిందే, సూర్యుడి నుంచి వచ్చిందే చంద్రుడికి వచ్చి తారలకు వచ్చి ఆ వెలుగే ఉన్నట్లు. అంటే అంతటా అన్ని వస్తువులలో ఎలక్ట్రిసిటీ కూడా సూర్యుని వల్లే కదా. ఆ జలంలో ఆ మేఘాలు పడి జలం వచ్చి ఆ జలంలో నుంచి మళ్ళీ ఎలక్ట్రిసిటీ తీసేది అన్ని రకాలుగా సూర్యుడే ఆధారంగా కనపడుతున్నాడు మనకు. సోలార్ ఎనర్జీ, సోలార్ బల్బు, సోలార్ లైట్ అయినా ఇంకే విధంగానైనా కూడా అన్నిటి ద్వారా. జలము తేజస్సు నుంచి వచ్చింది కదా, ఆ తేజమే కదా సూర్యం, ఆ సూర్యుడే కదా వెలుగు. అందుకని ఎటు చూసినా కూడా సూర్యుడే కనపడతాడు మనకి. అందుకని అక్కడి నుంచి వచ్చినటువంటిదే ఆ వెలుగంతా కూడాను. అన్నిటందు భానుడు అడిగినట్లు, ఆ భానుడు అన్నిట్లో ఉన్నాడు, అన్నిట్లో అణిగి ఉన్నాడు, అన్నిటికీ ఆధారంగా ఉన్నాడు, అన్నిటిని కనిపింపజేస్తూ ఉన్నాడు. అంతటా ఉన్నది ఆ వెలుగే. ఆ భానుడు వెలుగుకి రిప్రజెంటేటివ్గా తీసుకున్నారు ఇక్కడ వేమన, ప్రతీకగా. అంతటా ఉన్నది ఆ వెలుగే. ఆ వెలుగు ఎట్లయితే అంతటా ఉన్నదో తేట నీరు పుణ్య దేహమందుండురా. ఆ వెలుగు అంతటా నిండిపోయిందే, అణువు అణువులో సృష్టిలో అంతటా ఉండిందే. అలాగే తేట నీరు పుణ్యదేహమందుండురా. ఆ పుణ్యదేహంలో అంతటా ఆ తేట నీరే ఉంటుంది. ఆ తేట అనేదానికే ప్రసన్నం అనే అర్థం వస్తుంది. ముందుగా మనం కలుషమైనటువంటి మనసు గురించి చూసి తర్వాత దాంట్లోకి వెళ్దాం. దుఃఖం వస్తుంది కదా, దుఃఖం తొలగించుకోవాలిగా. దుఃఖం తొలగించుకోవాలంటే దుఃఖంతో డైరెక్ట్గా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ కలుషితమైన మనసులో నుంచి కాలుష్యం తీసేస్తే చాలు. కలతి మనః క్షిపతి ఇతి కలుషః. ఏమిటా కలుషం అంటే? కలుషితం చేసుకుంటే మనసుని ఏం చేస్తుంది అది? దాని యొక్క తత్వం ఏమిటి? దాని నిర్వచనం ఏమిటి? దాని ఉత్పత్తి ఏమిటి? కలతి మనః క్షిపతి ఇతి కలుషః. మనసుని పట్టి పీడించేదే కాలుష్యము. ఆ కలుషం అనేది లోపలికి వచ్చిందంటే, కలుషితమైందంటే మనసు పీడే పీడ, ఆ కలుషమే పీడ. అందుకని కలుషమానసమున గాన్పించు దుఃఖంబు. అదే వేమన అన్నారు. ఏమన్నా దుఃఖము కనిపిస్తుంది ఎప్పుడు? కలుషం కనిపించిందంటే దుఃఖం కనిపిస్తుంది, కలుషితమైందంటే దుఃఖం కనిపిస్తుంది. కలుషం ఉంది అంటే దుఃఖం ఉంది, కలుషితమైంది కాలుష్యం ఉంది అంటే దుఃఖం ఉంది అక్కడ. అదే పట్టి పీడించేదే మనసుకు పీడ. ఆ పీడే కలుషితం. కలుషితమైనటువంటి మనసే పీడ. ఆ మనసు అంతా పీడే కలిగిస్తుంది. శరీరంలో పీడ, హృదయంలో పీడ, ఎక్కడ చూసినా పీడే, వేరే వాళ్ళకే పీడే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పీడ అనుకుంటుంటారు. ఆ పీడే అందరినీ పీడిస్తుంది. పీడించడం అంటే ఆ మనసు ఆ ఆవేదనకు గురి చేస్తూ ఉంటుంది అందరికీ. కలుషము అంటే నలుపు, కలుషము అంటే మురికి, కలుషము అంటే పాపం, కలుషము అంటే నిందించదగినటువంటి, కలుషము అంటే సామర్థ్యం లేనటువంటి, కలుషం అంటే దున్నపోతు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ఆ కలుషం ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో సామర్థ్యం పోతుంది, యోగ్యత పోతుంది, ఎబిలిటీ పోతుంది, కేపబిలిటీ పోతుంది, సాధించేటటువంటి ఆ స్కిల్ పోతుంది. ఆ కలుషం అనేది వచ్చిందంటే సామర్థ్యం లేకుండా పోతుంది. ఆ పాపం నిండిపోతుంది, అందరి చేత నిందింపబడేటటువంటి స్థితికి తీసుకెళ్తుంది. నలుపు అంటే తమస్సు, ఆ తమస్సు నిండిపోతుంది. కలుషం అంటే అది. కలుషం అంటే ఇన్ని వస్తాయి. మరి ఇంకా దుఃఖం రాకేమొస్తుందండి? అప్పుడు దుఃఖమే వస్తుంది, దుఃఖమే మిగులుతుంది. అప్పుడు అంతే మనం ఎవరన్నా అసలు ఏం వినకుండా, మంచి మార్గంలో రాకుండా, చెడుదోవలో పోతూ, చెడు అలవాట్లు పెట్టుకుంటూ, మంచి మాటలు ఏది వినకుండా అగౌరవపరుస్తుంటే దున్నపోత అంటారు. అదే దున్నపోత అనే అర్థం కూడా ఉంది ఇక్కడ. అంటే దున్నపోతులాగా పడిపోవడమే, ఎక్కడ పడితే అక్కడికి. ఇంకా ఒక ఆలోచనే ఉండదు అక్కడ. గోవు ఆవు అనలేదు ఇక్కడ, దున్నపోత అన్నారు. అదంతే ఇంకా ఆ విధంగా ఉంది ఇక్కడ. అందుకనే కలుషమానసమున కాన్పించు దుఃఖంబు. నాకు దుఃఖంగా ఉందండి, బాధగా ఉందండి, ఆ విధంగా ఉందండి, కాలుష్యం ఉందండి, కలుషం ఉందండి, అది తీయండి. అది తీస్తే కదా పోయేది దుఃఖం. ఆ దుఃఖం పోకుండా అలా చేయకుండా వీడి దుఃఖానికి కారణం, అది దుఃఖానికి కారణం, అది పరిస్థితులు మార్చు, వస్తువులు మార్చు, వ్యక్తులు మార్చు, ఎన్ని మార్చినా దుఃఖం మారదు, వస్తూనే ఉంటుంది. వీడి వల్ల కాకపోతే వాడి వల్ల వస్తుంది, వాడి వల్ల ఇప్పుడు కాకపోతే అప్పుడు వస్తుంది. ఎప్పుడైనా అదే వస్తువు, అదే వ్యక్తి దుఃఖాన్ని ఇస్తారు ఇంకో సమయంలో, ఇంకో టైంలో, అంతే. అందుకని చెప్పేసి మార్చాల్సింది లోపల కలుషం మానసునే, ఆ మనస్సునే మార్చి మనసులో ఉండే కలుషాన్ని తీసేయాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. మరి ఎప్పుడు వస్తుంది? పుణ్యం చేస్తే వస్తుంది, మంచి చేస్తే వస్తుంది. ఎట్లా? తేట నీరు పుణ్య దేహమందుండురా. తేట అంటే నిర్మలత్వం, తేట అంటే స్వచ్ఛత, తేట అంటే వికాసం, తేట అంటే సారం, తేట అంటే ప్రసన్నత. ఆ ప్రసన్నమే కదా మనం ఇందాక చూసింది. ప్రసన్నం వల్ల విసరణము పోతుంది, అవసాదనం పోతుంది, గతి లభిస్తుంది.
స్వరూప స్థితి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఎరుక వస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా. అందుకని ఆ నిర్మలత్వం కావాలి, అది ముఖ్యమైనటువంటి విషయం. ఆ నిర్మలత్వం, స్వచ్ఛత ఉన్న చోటే వికాసము, ప్రసన్నత ఉంటాయి. ఆ నిర్మలత్వము, ప్రకాశం, ఆ స్వచ్ఛత ఉన్న చోటే వికాసము, ప్రసన్నత ఉంటాయి. ప్రకాశము, ఆ వికాసము, ప్రసన్నత ఉన్న చోటే విస్పష్టంగా సారం తెలుస్తుంది, ఆ తత్వం తెలుస్తుంది, ఆత్మ వ్యక్తమవుతుంది, ప్రకటితమవుతుంది. ఉండడం వేరు, ప్రకటితం అవ్వడం వేరు. అందరిలో ఆత్మ ఉంది, కానీ కొందరిలోనే ఇది పూర్తిగా మనోబుద్ధులలో ప్రకటితమవుతుంది. అటువంటి వారే పుణ్యాత్మలు, అటువంటి వారే దివ్యాత్మలు. ఎందుకంటే వారిలో ఆత్మ ప్రకటితమవుతుంది. అందరిలో ఆత్మ ఉన్నది, ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంది, ఉంటుంది, అది వ్యక్తం కాదు. వ్యక్తం కొందరిలోనే అవుతుంది, ఎందుకంటే వారి మనసులో కలుషం ఉండదు గనక, తేట ఉంటుంది గనక. ఆ మురికి ఉందనుకోండి, కలుషం, అది ఉన్న చోట ఎంతసేపు కూడా పాపకార్యాలే జరుగుతాయి, నిందనలే ఉంటాయి, ఆ ప్రేరణలే ఉంటాయి. అందుకని ఆ పవిత్రతను కలిగించుకోవాలి, పుణ్యం చేయాలి. అందుకనే మనం ఏం చేయాలంటే దేహాన్నే కాదు నిర్మలంగా ఉంచుకోవాల్సింది, స్వచ్ఛతతో ఉంచుకోవాల్సింది, శుద్ధంగా ఉంచుకోవాల్సింది. మనసును ఉంచుకోవాలి, బుద్ధిని ఉంచుకోవాలి, చిత్తాన్ని ఉంచుకోవాలి, అహంకారాన్ని ఉంచుకోవాలి, భావభావాలను ఉంచుకోవాలి, నడతను ఉంచుకోవాలి, వ్యవహారాన్ని ఉంచుకోవాలి, శుద్ధంగా ఆలోచన ఉంచుకోవాలంటే ప్రతి దాన్ని శుద్ధంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం, ఆ స్వచ్ఛత రావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పుణ్యం చేసేటటువంటి ప్రయత్నం మనం చేసేటట్లయితే ఆ విధంగా స్వచ్ఛత మొత్తం, ఆ స్వచ్ఛత నిండిపోయి ఆ ప్రసన్నత్వం ఎలాగ భానుడడిగినట్లు, అన్నిటందు భానుడడిగినట్లు, అంతటా భానుడు ఎట్లాగైతే ఉన్నాడో అలాగే ఏదో రూపంలో, ఏదో వెలుగులో, ఏదో కాంతిగా భానుడు ఎట్లాగైతే ఉన్నాడో, అన్ని కాంతులకు భానుడు ఎట్లాగైతే ప్రతిగా అన్ని చోట్ల ఉన్నాడో, ఆ వెలుగు ఎట్లాగైతే అన్ని చోట్ల ఉన్నదో అలాగా ఆ పుణ్య దేహంలో ఈ ప్రసన్నత, ఆ స్వచ్ఛత అంతటా ఉంటుంది, అణువులో ఉంటుంది, దేహంలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. అందుకనే ఆ యొక్క ప్రదేశంలోకి వెళితే, ఆ పుణ్య పురుషుడు ఉండేటట్టు చోటికి వెళితేనే మన అణువులు కూడా ఆ ప్రభావానికి లోనై, ఆ శక్తి తరంగాలకు లోనై మనకు కూడా కాసేపు ఆ ప్రసన్నత వచ్చేస్తుంది. మనలో పట్టి పీడించేటటువంటి దుష్కర్మల యొక్క ఫలితాల యొక్క పీడనలన్నీ అదృశ్యమైపోతాయి. ఆ ఉన్నంతసేపు అవి మనల్ని బాధించవు, అవి తొలగిపోతాయి. అక్కడికి వెళితే పవిత్రత వచ్చేస్తుంది, అక్కడ ఉంటే శుద్ధి జరుగుతుంది, అక్కడ ఉంటే ఆత్మస్ఫూర్తి వస్తుంది, అక్కడ ఉంటే ఆ లోపల నుంచి ఆ ఆత్మ పట్ల ఆ ప్రవాహం అట్లా సాగిపోతుంది, ఆటంకాలు తొలగిపోతాయి, అవరోధాలు వీగిపోతాయి, మధ్యలో వచ్చేటటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అటువంటిది ఆ పుణ్యపురుషుల దర్శనంతో అవుతుంది. అటువంటి పుణ్యతత్వాన్ని మనలో కూడా ఉదయింపజేసుకుంటే, మనలో కూడా ఆ తేటదనాన్ని మనం కలిగించుకుంటే, ఆ నిర్మలత్వాన్ని మనం కలిగించుకుంటే, ఆ స్వచ్ఛతను మనలో దించుకుంటే ఇంకేమిటి, మనం ఆ యొక్క ఎరుక ద్వారా, జ్ఞానం ద్వారా స్వరూప స్థితిలో ఉండి నిత్య సంతోషంలో, ఆనందంలో ఉండిపోవచ్చు. కలుషమానసమున గాన్పించు దుఃఖంబు అన్నిటందు భానుడడిగినట్లు, తేట నీరు పుణ్యదేహమందుండురా విశ్వదాభిరామ వినురవేమ. మనం కూడా కలుషాన్ని తొలగించి ఆ యొక్క ప్రసన్నత్వాన్ని కలిగించుకొని స్వరూప స్థితిని పొంది తరిద్దాం. హరి ఓం.